క్రీస్తు ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు దినదినము ఆయన కృపను మనకు చూపిస్తూ ఉన్నాడు, దినదినము ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు. ఎలా అనగా మన దినదినము ఆయన మనకు ఆయుష్నిస్తున్నాడు, దినదినము ఆయన మనకి ఆరోగ్యం ఇస్తున్నాడు, దినదినము ఆయన మనకి ఆహారం ఇస్తుంటున్నాడు, దినదినము ఆయన ఏం చేస్తుంటున్నాడు అంటే మనకు రాబోయే ప్రతి ఆపదల్లో నుంచి కాపాడుతున్నాడు. దినదినం ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడు అంటే మనం ప్రతి విషయంలో ఆయన మనకు తోడుగా నీడగా ఉండి మనల్ని నడిపించే వ్యక్తిగా ఉంటున్నాడు. దినదినం ఆయన మనల్ని ఏం చేస్తుంటున్నాడు అంటే పోషిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఇది ఏంటంటే కేవలము దేవుని కృప అంటున్నది అనమాట. ఆయన దేవుని కృప, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో మనని దేవాది దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ప్రేమిస్తూ ఉన్నాడు అనమాట. శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటి? శాశ్వతమైన ప్రేమ అంటే ఆ ప్రేమకేం లేదు, అంతం లేదు. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమ అంటే ఆ ప్రేమకి అంతం లేదు, ఆ ప్రేమకు ఎండ్ లేదు, ఆ ప్రేమకి ఇంకేందైతే కాలములు అనేది లేదనమాట. అంత గొప్పగా ప్రేమిస్తా ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడంటే మన పట్ల దినదినము ఏం చేస్తున్నాడు? ఆయన కృపని మన ఎలా చూపిస్తా ఉన్నాడు.